ఆటో డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలి. 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 ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే 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 ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికుల వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ ఆటో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే జై తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆటో కార్మిక సోదరుల్ని ఆటో కార్మిక సోదరుల్ని ఆటో కార్మికుల సోదరుల్ని ఆటో కార్మికుల సోదరుల్ని జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులను ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా పెద్ద ఎత్తున వరాల మూటనిస్తానంటూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చింది. ఒక సంక్షేమ బోర్డు పెడతామని, నెలకు 1000 రూపాయల చొప్పున ప్రత్యేక ఉపాధి కల్పిస్తామని, ఇన్సూరెన్స్ను పెంచుతామని, అదే రకంగా వారి జీవన భద్రతకు డోకా లేకుండా చూసుకుంటామని చెప్పి, లోన్లు కూడా మంచిగా ఇప్పిస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చినారు. ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. ఆ డేటా మొత్తం మేము పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వానికి సమర్పించినాం. ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా, వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వానికి లేదు. అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు, ఆటో తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో, దాంతోపాటు వారికి సంఘీభావంగా ఈరోజు మేము వారు వేసుకునే యూనిఫామ్ వేసుకొని అదేవిధంగా ఆటోలలోనే ఇవాళ అసెంబ్లీకి పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో కార్మికుల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి
బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ సైన్యం ఉన్నది. దయచేసి ధైర్యంగా ఉండండి, ఎవరు చనిపోవద్దు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఇటు కౌన్సిల్లో ఇటు అసెంబ్లీలో మీ తరఫున కొట్లాడే బాధ్యత మాది అని చెప్తూ భవిష్యత్తులో దయచేసి ఎవరు పొరపాటున కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. గుండె నిబ్బరంతో తప్పకుండా కొట్లాడదాం అందరం కలిసి అని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగదు అనే మాట కూడా మళ్ళొక్కసారి నొక్కి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి తరపున ఈరోజు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోతా ఉన్నాం. అవర్ డిమాండ్ ఇస్ దట్ ద గవర్నమెంట్ కీప్ అప్ ఇట్స్ వర్డ్, forming a welfare board, giving 12,000 rupees of subsistence per month, and also most importantly insurance, and every aspect that was covered in their election manifesto has to be delivered immediately. Thank you. జై తెలంగాణ, జై తెలంగాణ. गिर जाएंगे देखो देखिए